మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మిమ్మును పిలిచిన దేవుడు కాల్డ్ అవుట్ కమ్యూనిటీ. ఇది దేవుడు పిలుచుకున్న సమూహము. ఈ దేవుడు పిలుచుకున్న సమూహం ఎక్కడి నుంచి పిలిచాడు మనల్ని? లోకములో నుండి పిలుచుకున్నాడండి. లోకంలో ఎక్కడుంది లోకం? లోకం ఎవరితో ఉంది? సాతానుతో, దుష్టునితో ఉంది. బైబిల్లో స్పష్టంగా ఉంటుంది అన్నమాట. లోకమంతా దుష్టుని ఎందున్నది. అమ్మా, మీకు డిఫరెంట్ అర్థం కాకపోతే దేవుని మీరు ఘనపరచలేరు. ఇక నేను అరుతో మీరు అరుతారు అంతే. ఇండివిజువల్గా అరవరు మీరు. ఇక దేవుని ఘనపరచలేరు. ఈ భావాలు మీకు తెలియాలి. లోకమంతా ఎక్కడుందండి? దుష్టుని ఎందు ఉన్నదా? నువ్వు లోక సంబంధివి కాదు, సాతాను సంబంధివి కాదు, నువ్వు దేవుని సంబంధివి. ఎంత ప్రాముఖ్యత అండి మనకి. బియ్యం లేవనేసి భోజనానికి, సరైన బట్టలు లేవనేసి కట్టుకోవటానికి, కానీ ఇల్లు లేదని నివాసానికి బేలతనంగా ఉండొచ్చండి. అలాగా లాజర్కి ఏ ఇల్లు ఉంది, ఏ వాకులు ఉందండి? దర్జా కూర్చొని వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి. మరి నువ్వు ఎంత పడుతున్నావమ్మా? చేసుకునే కొన్ని ఉంటాయి అనుకోండి, దానివల్ల కూడా నువ్వే బాధపడాలిగా. నా బతుకేలా ఏడుస్తుంది, నా కారు నేను అని అలాగా దేవుని దగ్గర. రెండోది, అనుకోకుండా కొన్ని వచ్చి పడతాయి అనుకోండి, కొంపలా మునిగిపోతాయి అంట. అంటే నేను ఏమంటున్నానంటే, మీకున్న ప్రాముఖ్యత మీకు ఇంకా అర్థం కాకపోతే వ్యక్తిగతంగా దేవుణ్ణి ఘనపరచలేరు, వాక్యములో బ్రతకలేరు, ప్రార్థన చేయలేరు, మొక్కుబడి చేస్తారు. ఆరాధన కాసేపు ఉంటే బాగా అనిపిస్తుంది, కానీ నిద్రపోతారు మీరు కాసేపు ఉంటే, మళ్ళీ ఆకలితో ఉంటారని భయం వేస్తుంది నాకు. కాబట్టి దేవుని యొక్క కృపలోకి వచ్చేసాం మనము, ఆయన గుంపులోకి వచ్చేసాం మనం. దేవుని కనపరుచుకుందాం. చీకట్లో నుంచి వచ్చేసాం మనం వెలుగులోనికి. సాతాను బందీలో నుంచి వచ్చేసాం మనము ఆయన కౌగిట్లోకి. లోకం నుంచి వచ్చేసాం మనం పరలోక సంబంధాలు అవ్వటం కోసం. దేవుని నామానికి స్తోత్రం. క్రీస్తు సంఘం అంటే అర్థమేంటండి? క్రీస్తుకు చెందిన వారము. అమ్మ గమనించండి, క్రీస్తు సంఘం అంటే క్రీస్తుకు ఇదివరకు ఎవరి సంబంధులు? ఈ గుంపంతా కూడా క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు. లోకంలో ఉన్న ఎన్నో కులాలు ఉండొచ్చు, వర్గాలు ఉండొచ్చు, అది వేరే. ఆయన కూడా అది సర్టిఫికేట్ కోసం దానికోసం పెట్టుకోండి కాబట్టి అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఏ భేదం లేదు, అందరూ కూడా క్రీస్తు రక్తములో కడగబడిన ఒకే గుంపు, ఒకే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం మనం. దీని భావాలు మనం తెలియకపోతే కనుక చాలా కోల్పోతాం మనం. దేవుని నామానికి స్తోత్రం. అందుకే దీన్ని ఏమంటారంటే స్పెషల్ కమ్యూనిటీ అంటారు. ఆ స్పెషాలిటీ ఎలా వచ్చేదంటే పరిశుద్ధత గురించి. పరిశుద్ధతను బట్టే స్పెషాలిటీ. 10,000 మందిలో యేసుప్రభువు నిలబెట్టండి, ఆయన పేరేంటి? అందరూ అపరిశుద్ధులు. ఆ పరిశుద్ధ మాత్రమే ఆయన వేరు చేస్తుంది. సంఘము కూడా లోకములో సంఘాలకి, లోకములో మనుషులకు వేరేంటి? పరిశుద్ధతే. సంఘము యొక్క ప్రత్యేకత ఏంటమ్మా? పరిశుద్ధతే. సంఘానికి పెట్టిన ఈమెమేంటమ్మా? పరిశుద్ధమైన గుంపుగా ఉండాల్సిందే. దేవుడు కోరుకున్నది. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి చర్చ్ అంటే, సంఘం అంటే ఒక సంస్థ కాదండి. సంస్థకి ఇచ్చే ప్రాముఖ్యత సంఘానికి ఇవ్వట్ల చాలామంది. మందిరాలకు ఇచ్చే ప్రాముఖ్యత సంఘానికి ఆత్మకు ఇవ్వట్ల. అదే బాధ, నా బాధ. మందిరాలు కడుతున్న సూపర్, ఏం పాస్టర్ అంటున్నారు చాలామంది. సంస్థలు నియమించేస్తున్నారు, చాటి కోసం ఇంకా చేస్తున్నారు, బాగా తప్పు కదండి అది. కానీ సంఘములో ఉన్న ఆత్మల కోసం ప్రయాసపడట్ల. సంఘం అంటే ఆత్మల సమూహం. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనందరం కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, చాలామంది ఇప్పుడు దుర్బోధకులు నాకు బాగా తెలుసు, ఆ పేరు చెప్పడం కాదు కానండి, ఎంతమందోనండి పెద్ద పెద్ద మందులు కడుతున్నారు, ఏయో మాయలు చేసేస్తున్నారు, జనాలు రప్పించేస్తున్నారు. నాకు ఒక ఆలోచన వస్తుంది. ఒక ఆయన నన్ను పిలిచాడు ఎప్పుడో, ఇదివరకు 5 సంవత్సరాల ముందు. వార్షికోత్సవం అంట. దేనికి వార్షికోత్సవం తెలుసా మీకు? మందిరం కట్టిన వార్షికోత్సవం. సంఘాన్ని కట్టిన మర్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు దేనికి చేయాలి మనం పండగ? సంఘ స్థాపన గురించి చేయాలిగా, జ్ఞాపం చేసుకుంటే ఒకవేళ. కానీ వాళ్ళది మర్చిపోయారు. ఏం మర్చిపోయారు? ఎప్పుడో తాటాకు ఉండేది, ఇప్పుడు మందిరం కట్టారు, అది మర్చిపోయారు. తాటాకు ఇంట్లో ఉండేది సంఘం. అర్థమవుతుంది మీకు? బిల్డింగ్ కట్టిన దాన్ని వార్షికోత్సవం అని లోకంలో జరుగుతున్న నామకార్థ క్రైస్తవ జీవితం గురించి చెప్పాలి. బిల్డింగ్ వార్షికోత్సవం ఎందుకండి? సంఘం ఎవరితో స్థాపించావు? ఇద్దరా
ఆ ఇద్దరు ఎప్పుడు స్టాప్ అయింది? ఆ షాప్ మీద, లేకపోతే వరండాలోనా, లేకపోతే గుడిసెలోనా, లేకపోతే పెంకింట్లోనా, ఓ గృహంలోనా, అది స్టార్ట్ చేయాలి. అక్కడ అది జ్ఞాపించుకోవాలి. అంటే సంఘ స్థాపన మర్చిపోయారు వాళ్ళు. బిల్డింగ్ కట్టిన దానికి వార్షికోత్సవాలు చేస్తారు వీళ్ళు, డబ్బు ఖర్చు పెట్టి. మరి దయచేసి బిడ్డలారా, బిల్డింగ్ వేరు, సంఘం వేరు. సంఘం బిల్డింగ్ కాదు, బిల్డింగ్ సంఘం కాదు. సంఘం అంటే మళ్ళీ చెప్పండి ఒకసారి, ఆత్మల విశ్వాసుల గుంపు, సమూహము. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి ఈ సంఘము లోకముతో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే పని చేసుకోవాలి కాబట్టి, జీవనోధారం కావాలి కాబట్టి. ఆత్మ సంబంధాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళ ఆత్మతో కలిసిన వాడు వేరు, మన ఆత్మలో కలిసిన వాడు వేరు. మన పరిశుద్ధాత్మదేవుడు మనల్ని అభిషేకించుకున్నాడు. అందుచేతనే మన సపరేట్ రాజ్యంలో చేరాం. అందుకనే లోకంలో ఉన్న ఎడ్యుకేషను, ఆరోగ్యాలు, బలాలు, సంపాదనలు, పెళ్ళిళ్ళు, అవి ఇళ్ళు, ఒకళ్ళంతా ఒక రాజ్యం అయితే, అవన్నీ అనుభవించడం కోసం ఉన్న బాడీలో ఉన్న ఆత్మ నీవు అనే దానికి ఇంకో రాజ్యం ఉంది. అదే సంఘములో చేర్చబడిన గుంపుగా నువ్వు ఉంటావు. చదువు మాట. కాబట్టి ఇక మీదట ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను, దేవుని నామం కనపరచండి ఒకసారి. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులతో కలిశారు. మీరు అమ్మ బాగంటున్నారా? మీరు మీ అక్కగారితో ఉండండి, మీ నాన్నగారితో ఉండండి, అమ్మ ఇటువైపు అమ్మతో ఉండండి, అత్తగారితో ఉండండి. కానీ ఇక్కడ ఇంకో ట్రాక్లో వచ్చాం మనం. ఏంటిది? పరిశుద్ధుల గుంపుతో కలిసాం. దేవుని ఇంట్లోకి వచ్చేసాం. అని సొత్తు అయిపోయాం మనం. అందుకని ఈ ట్రాక్ మర్చిపోకూడదు. ఇక్కడ ఈ ట్రాక్లోకి, ఈ రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఆ రాజ్య సంబంధులు ద్వారా కొన్ని శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మందిరానికి వెళుతున్నప్పుడు, గుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు, నీతిగా ఉంటున్నప్పుడు, పరిశుద్ధంగా ఉంటున్నప్పుడు ఎన్నెన్నో బాధలు వస్తూ ఉంటే వాళ్ళ వల్ల ఇమ్మడలేరు, మనం ఇముడ్చుకోలేము. ఎడబాటు ఉంటుంది ఖచ్చితంగా. అయినా సరే ఈ ఎడబాటు రాకూడదు. సంఘస్థులతో దేవునితో ఎడబాటు రాకూడదు. అందుకే సంఘములో ఉండవలసింది ఒక్కటే, పరిశుద్ధత. అదే మనల్ని సపరేట్ చేసింది. అదే మారని భర్త విషయములు కూడా సపరేట్ చేసింది, ఆత్మీయంగా, భౌతికంగా కాదు. నేను అది విడిపోకూడదు. మారని బిడ్డల విషయములు కూడా ఒక సపరేట్ చేసింది. ఎందుకంటే వాళ్ళకి ఈ భాగ్యం లేదు. ఎందుకు వేరైపోయావు నువ్వు? పరిశుద్ధతను బట్టి. దేవుని కనపరచండి ఒకసారి. నిన్ను ఎన్నుకున్నవాడు పరిశుద్ధుడు కాబట్టి, నీకు ఇచ్చే లక్షణం కూడా పరిశుద్ధత కాబట్టి, దాన్ని బట్టి వాళ్ళకి నీకు పొత్తు కుదరట్లా. పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మొదటి పత్రిక. అమ్మా, అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. పరిశుద్ధ యాజకులు చేసుకోండి. మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధ యాజకులుగా ఉంటకు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి, సజీవమైన రాళ్ళ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏ మందిరం అది? ఆత్మ సంబంధమైన. ఈ మందిరాలు కాదు, ఈ మందిరాలకు ఇచ్చే ప్రాముఖ్యత ఆత్మ సంబంధ మందిరాలకు ఇవ్వట్ల సేవకులు. ఇంకా పురుషుల్లో మేము ప్రార్థన చేసుకున్నప్పుడు శ్రీనిబాబు అదే అన్నాడు, ఆత్మీయ మమ్మల్ని కడుతున్నారు పాస్టర్ గారండి, ఎక్కడ దొరకదండి భాగ్యం. కన్నుడితో ప్రార్థన చేసే బిడ్డ వచ్చింది ముగ్గురమే కానండి. నిజంగా ఆ భాగ్యం చాలా గొప్పదండి. ఎందుకంటే అనుభవిస్తున్నాడు బిడ్డలు. ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టబడుతున్న పరిస్థితి లేదు లోకములో. మందిరాలు, ఈ మందిరాలు బిల్డింగ్ చూసుకుని మురిసిపోతున్నారు. ఎంత పెద్ద మందిరం కట్టమన్నాడు దేవుడు. ఎవరు చెప్పారు మందిరం కట్టమంటాడు దేవుడు? బిల్డింగ్ కట్టమని చెప్తాడు దేవుడు. ఏ బిల్డింగ్లో ఉన్నాయి? కువైట్లో. నాకే బిల్డింగ్ ఉంది, షెడ్ ఉంది పైన. ఆ రైలు కూడా పాడైపోయినట్టు కారిపోతుంది. సంఘం మాత్రం స్ట్రాంగ్గా ఉంది. బిల్డింగ్ ఊగులాడుతుంది, సంఘం మాత్రం స్ట్రాంగ్గా ఉంది. దేవుడు దేనికి మార్కులు వేస్తాడు? నీకే దానికి మార్కులేడు. బిల్డింగ్లో ఉన్నావా, ఏసీ పెట్టుకున్నావా, దానికి మార్కులు ఉండవండి. అందుకని ఆయన జత పట్టేశాడు. ఆయన కూడా ఆయన బుద్ధిలో వచ్చింది. నాకు కూడా అది పోతే పోయింది, మీరు మాత్రం పోకూడదు. దేవుని నామమున స్తోత్రం. వర్షములో ఆరాధన చేసుకున్నవాడు 4-3 ఏళ్ళు. వర్షములోనండి తాటేకలు వేసుకుని ఎవరిని డబ్బులు అడగను నేను. ఇప్పటికీ స్టిల్ ఇచ్చేవాడిని తప్ప పుచ్చుకుంటా ఇష్టపడి నేను పెద్దగా. ప్రేమ ఇచ్చారు, అది వేరే విషయం. దేవుని సేవ ఖర్చు పెడతా. దేవుని నామమున స్తోత్రం. ఏ మందిరం అమ్మా?
ఆత్మ సంబంధమైన మందిరాలుగా మీరు కట్టబడుతున్నారమ్మా. ఎంత భాగ్యం. కట్టేవాడు ఉన్నాడమ్మా, నీకేంటమ్మా. ఆయన మలిచేవాడు ఉన్నాడమ్మా, చెక్కేవాడు ఉన్నాడమ్మా, సరిచేసేవాడు ఉన్నాడమ్మా. ఏ రూపంలో కావాలో ఆ రూపంలో మలుచుకుని ఆయన రూపంలో రావడం కోసం ఆయనే మొత్తం చేస్తున్నాడు. తల్లిగా నువ్వు వంగు అంతే, అలాగా వంగిపో. నీ ఇష్టం ప్రభువా నువ్వు అంతే చాలు. ఆయన మలిచేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. యోహాను సువార్త 17:21 మళ్ళీ చదవండి ఒకసారి. యోహాను సువార్త 17:21 మళ్ళీ చదవండి. నా యందు నీవును నీ యందు నేనును ఎలా ఉన్నావా. ముందుకెళ్ళు. వారంటే ఎవరో మీరే. అప్పుడు వాళ్ళు వాక్యం విని విశ్వసించిన ప్రతి ఒక్కరని నువ్వు కూడా ఉన్నావుగా. బాగా అర్థమవుతున్న వాక్యం అమ్మా, అర్థమవుతుందమ్మా. అప్పుడు వారు, తర్వాత వారి వాక్యం వలన విశ్వాసముంచిన నీవు పురుషులు స్త్రీలు ఎవరో అందరు కూడా ఏకమై ఉండాలి. ఏకమై ఉండాలంటే ఏముండాలి? క్వాలిటీ, పరిశుద్ధత. మళ్ళీ వచ్చి పడింది అనుకోండి, డ్యామేజ్ అయ్యేవనుకోండి, కలవరం. సాతాను డ్యామేజ్ చేసేస్తాడు. కలవని వాడి ఉద్దేశం అదే. ఆయన నీ కుటుంబీకులను పోగొట్టుకుంటావా అంటుంది హామ. బంధువులను పోగొట్టుకుంటామండి. రాగా ఆదివారం వస్తే మొక్కలు ఉండొద్దు వాళ్ళకి అంటారుగా మీరు. ఫోన్ వస్తుంది అన్నమాట, అమ్మా బాగున్నావా, ఇప్పుడు అక్కడే వచ్చేస్తాను అంటది. అమ్మ ఆదివారం టైం అయిపోతుందమ్మా అంటావా అనో, అమ్మ వస్తుంది. దేవుడేమో నువ్వు ఎలాగుంటే అలా వచ్చేయమన్నాడు, వచ్చేసావు. మసిమొహం వేసుకుని ఉన్నావు, చిడ్డు మొహం వేసుకుని ఉన్నావు, మలినాలతో ఉన్నావు, పాపంతో ఉన్నావు, రోతతో ఉన్నావు. వచ్చేయమంటావుంటే నేను తయారవు వస్తాను అంటానంటే కనుక చాలామంది ఇదే మాట అంటారండి. ఇప్పుడప్పుడు రానండి, నేను అన్నీ మానేసి వస్తానండి. నీ వల్ల వద్దురా బిడ్డ, నీ వల్ల వద్దా? అలా అయితే మరి దేవుడు ఎందుకు ఇంకా రక్తం కాస్తాం? దేవుని ప్రజగా ఆయన పిలుచుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. చదవమాట. ఆయన అందరూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఏమండి, లోకతత్వం అంతా వచ్చి పడిపోయిందండి సంఘంలోకి. పరిశుద్ధతకు ప్రాముఖ్యత ఇవ్వట్లా, ఐక్యత ప్రాముఖ్యత ఇవ్వట్లా, ప్రేమకు ప్రాముఖ్యత ఇవ్వట్లా. ఆచారాలన్నీ కూడా వచ్చేసిన సంఘాల్లోకి. లోకము నుంచి ఎన్నుకున్న సంఘములోకి లోకం వచ్చి పడిపోయింది. బాధ ఉందా అసలు? మీకేమన్నా పెయిన్ వస్తుందా? సేవకుడికి బాధ వస్తుంది అసలు? లోక ఆచారాలన్నీ కూడా సంఘములో రుద్దుతున్నారు. ఆనాడు స్థాపించిన నాయకులు కొంతమంది వాళ్ళ సిద్ధాంతాలని పెట్టేశారండి. అదేనంటే మా బాస్, మా లీడరు, మా ఆర్గనైజరు, మా ఫౌండరు ఆయన పెట్టాడు. బైబిల్ లేదు అది. ఈ నియమాలన్నీ కూడా ఎవరు పెట్టారు? మత నాయకులు కొంతమంది పెట్టేశారు. బైబిల్ లేవు. ఇక మీరు తక్కువ వాళ్ళ కొన్ని పట్టుకొచ్చి అంటేస్తారు. ఇక్కడ నేను కళ్ళు మూసుకుంటే నన్ను మాగేస్తారు. మీరు 2 కళ్ళ చూస్తున్నా కాబట్టి దొరికిపోతున్నారు. కానీ మీరు అమ్మో పెళ్ళిళ్ళు, పేరంటాల్లో మూఢాచారాలు ఇంకా చాలా ఉంటాయి కదా. ఒకటి ఒక్కొక్కటి తోక ఏకదేక తీసి ఖండిస్తున్నాయి కాబట్టి దేవుడు మీరు బతికి బయటపడ్డారు వాటిలో నుంచి. లేకపోతే ఎన్ని ఉంటాయో. హామంటుంది, పాస్టర్ గారు బొట్టు పెట్టుకుంటే ఏమనరుగా, పెట్టుకుంటే పెద్దపడి ఎందుకు పెట్టుకున్నావు? నా కారణం చెప్పి పెట్టుకో అంటున్నా. ఎందుకు పెట్టిన కారణం చెప్పండి నాకు. భర్త మారలా, ఓకే, అప్పుడు అన్నాము సరే, ఆయన కోసం పెట్టుకోమని నష్టమే ఉందిలే అమ్మా. వ్యభిచారం కంటే భయంకర పాపం కాదుగా అన్న. ఇక దొరికింది అవకాశం అనేసి ఆ భర్త ఓకే ఆనపోయినా ఓకే అన్నా సరే, వద్దనుకున్నా సరే ఏం పెట్టేస్తుంది. బొట్టు మోజు. పొద్దున్న ఎవరో చెప్పారండి, బొగ్గ ఒకటి ఇక్కడ పెట్టేసింది అంత కూడా. నేను అన్నాను, యేసు ప్రభు చేత కదా బొగ్గ మీద పెడతాను మొట్టు. ఎవరు పెట్టారు అది? ఎవరు ఏ సిద్ధాంతం పెట్టిందమ్మ అక్కడ? చక్కని బొగ్గలమ్మ, ఎర్ర బొగ్గలమ్మ. ఇక్కడ మచ్చ, మరి తొలసక్కేసి మచ్చ పెట్టుకోవే నువ్వు. ఎక్కడో మచ్చ పెట్టుకోవే, చిచ్చి మరక అంటావే. మరి ఆ పిల్ల అనలేకపోతుంది మరక నుంచి, దరిద్రం మరక అనొచ్చు కదా. పిల్లలు నోరు లేదనా? అమ్మా మీ ఇష్టమాక. బొగ్గలు ఎవరే? ఏసేయి. పెదాలు ఎవరే? ఏసేయి. చేతులు ఎవరే? నువ్వు పాడేసుకుంటావు ఎందుకు? ఇక్కడ ఒక రంధ్రం.
ముళ్ళుగారు పెట్టి పొడుచుకుంటారు ఎవరికాళ్ళు. చక్కని ముఖం, అందమైన బొగ్గలు, అందమైన చెవులు. బిడ్డలా గమనించండి, నగలు వేసుకోవద్దు, పోలు పెట్టుకోవద్దు, అవి మన దగ్గర ఉండవాలండి. పెట్టుకొని కానీ ఆత్మయే జీవింప చేయనది. దాని ప్రాముఖ్యత ఇవ్వండి. పైవేశానికి ప్రాముఖ్యత ఇవ్వవసరం లేదు. ఏమన్నా ఉంటే పెట్టుకోండి, లేకపోతే సంతోషంగా ఉండండి. దేవాని స్తోత్రం అనేసి, దేవన్నామాని స్తోత్రం. జనాంగముగా తీసుకొచ్చాడు. ఆ జనాంగంలోంచి ఎన్నుకొని జనాంగముగా కూర్చోబెట్టుకున్నాడు సంఘములో. ఇది పరిశుద్ధమైన జనాంగం, నా సొత్తు, నా ముద్దు బిడ్డలందరికీ కూడా వీళ్ళు ప్రత్యేకించబడిన వాళ్ళు, వీళ్ళు సపరేట్ స్పెషల్ కమ్యూనిటీ. బాబా ఎంత మాట్లాడండి. పరిశుద్ధమైన జనాంగము, రాజులు అంటున్నాడు ఆయన. దేవుని నామాని స్తోత్రం. గలతీయుల రాసిన పత్రిక 3:28 చదువుతాం. గలతీ పత్రిక 3:28. ఏ ఒక్కరు తేడా లేదండి, అందరూ ఒకటే. ఆ కులము, ఈ కులము. ఒక మంది 1, 2 అంటున్నారు. ఏంటో 2, 3 అంటున్నారు. ఏంటో అర్థం కాదు నాకు. తర్వాత అర్థమైందిలేండి. పొలాల పేర్లు పెట్టేసి నంబరింగ్ ఇచ్చారు వీళ్ళు. దేవుని నామాని స్తోత్రం. చదరా. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేడు, దాసుడని స్వతంత్రుడని లేడు, అసలు ఏ భేదం లేదు. పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందును మీరందరూ ఏకముగా ఉన్నారు. ఎవరి ద్వారా ఏకమై మనం? యేసుక్రీస్తునందు. అమ్మ, మీ అమ్మగారు మీ నాన్నగారు మీ మమ్మీ ప్రేమిస్తారు కదా, ప్రేమిస్తారా? నంక చూడండి, అందరూ మిరుగుమనుకుంటే బాగుండి. చూసారా? మీ అమ్మగారు మీ నాన్నగారు బంధువులు ఉంటారు కదా, బీరకాయ పీసు ఉంటారు కదా, అందరిని బాగా ప్రేమించి జాగ్రత్తగా ఉండమ్మా, అందరూ మంచోళ్ళు అంటదా? ఇదిగో చెప్పే బిడ్డ సరైనది కాదు, సుప్పనాద్ది, నువ్వు కలవాకు. ఇది ఉంటే 10 మంది ఉంటారు బీరకాయ పీసు, అంతేగా. పోనీ 50 మందా? ఎన్ని వర్గాలు చేద్దావు, ఎన్ని వర్గాలు. ఆ ఇంటికి కలబాకు, అది మంచిది కాదు, ఇది మంచిది కాదు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి. ఒక 40-30 మంది కూడా ఉండదు. తిప్పి కొడితే బంధువులు. ఎన్ని మొక్కలు చేద్దాం అమ్మగారు. ఏసై అంటున్నాడు, ఆ కులమా, ఈ కులమా, ఆ వర్గమా, ఈ వర్గమా, ఆ ప్రాంతమా, ఏ భేదమా, ఈ భేదమా, ఏ భేదం లేదు. దాన్ని కూడా పేదరికంలో ఉన్నవాడా, అది ఎలాంటి వాళ్ళైనా సరే, ఏమమ్మా మీరందరూ ఒకే ఆత్మయందు బాప్తిసం పొందారు, ఒకే విశ్వాసము, ఒకే బాడీ, ఒకే ఆత్మలో పానము చేసిన వారం. దేవుని గణపరచండి ఒకసారి. ఎవరు కలపగలరు ఇలాగా? చిన్న డ్వాక్రా గ్రూప్ ఉంటుంది, 15 మంది 20 మందా. ఎన్ని రాజకీయాలు ఉంటాయి వాళ్ళకి. ఈరోజు మీటింగ్ పెడదామన్నా భయమే, టెన్షనే. రేపు పెడదామని ఇంకో టెన్షనే. లక్షలు వస్తే మరీ ఎక్కువైపోతుంది కొన్ని సంవత్సరాలకి. లక్షణమైన జీవితం కొరకు దేవుడు ఒకే గుంపుగా. కారణం ఏంటి? ప్రత్యేకించబడిన వారు, పరిశుద్ధమైన జనాంగం. దేవుని నామమున స్తోత్రం. ప్యూరిటీ, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ప్యూరిటీ. ఒక ఆయన చెప్తున్నా పాస్టర్ గారికి, పెట్రోల్ బంక్ ఎదురుకుండా ఏం పెడతారు? ప్యూర్. కిన్లే వాటర్ ప్యూర్ బోర్డులు పెడతారండి వాళ్ళు. ఏ సంఘం ముందు బోర్డు పెట్టగలరో చెప్పండి? అంతలేదు ఇక్కడ మనతో సహా. సంఘం ముందు ప్యూర్ ఏం పెట్టగలరా? పెట్టనిస్తారు మీరు? భలేవాళ్ళు. ఈ మధ్యకాలంలో మా పిల్లలు పెళ్లి చేసిన బొట్లు పెట్టి, మా నాన్న బామ్మ పెట్టి, ప్యూర్. దేవుడు కోరేది ప్యూరిటీ. ప్యూర్గా ఉండాలి సంఘం. చూద్దాం, అదే పేతురు పత్రికలో 1 పేతురు 2:9-10 మొదలవ్వండి. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగు లోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయము ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. పరిశుద్ధ జనము, ప్యూరిటీ. ఒకప్పుడు కాదు, ఇప్పుడు అవును. ఒకప్పుడు కాదు మీరు, ఇప్పుడు దేవుని ప్రజలు.
19వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం. ఎలా వచ్చింది పరిశుద్ధత? ఎలా వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? అమూల్యమైన రక్తము, యేసు రక్తము వల్ల. అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. విమోచింపబడితిరి. అమ్మా, బాగా అర్థం చేసుకోండి. మీరు ప్యూర్ అవ్వాలి కోసము ప్యూర్ పర్సన్, ప్యూర్ బ్లడ్ చిందించాడు. అప్పుడు మీరు ప్యూర్ అయ్యారు. ఆయన రక్తములు కడగబడిన బిడ్డలుగా. ఆశమాష అండి ఇది. ఎవరండి మన కోసం రక్తం ఒలికించింది, ప్రాణం పెట్టింది ఎవరండి? మరి ఇక్కడ కూడా మీకు గుండె కదలపోతే ఎలాగా? మీ హృదయం దవించిపోతే ఎలాగా? అలాగే 2వ అధ్యాయం 4 నుంచి 5, 4-5. బా, ఎంత బలం వస్తుందండి ఆ మాటలు పట్టుకుని. మనుషులందరూ వచ్చి పో అంటున్నా కదండి. ఇప్పుడు దేవుని చేత ఏర్పరచబడిన సంఘము అమూల్యమును నిన్ను అమూల్యంగా ఉంచాడు. విలువ లేని దానం, ఎన్నిక లేని వాళ్ళకు ఉంచేశారు. అందరికీ లోకం అంతా కూడా అమూల్యం ఎలా వచ్చింది? యేసు రక్తము వలన. దేవుని నామమునకు స్తోత్రం. ఒక సంఘం యొక్క గొప్పతనము సంఘ పాస్టర్ గారిని బట్టి, డినామినేషన్ యొక్క నాయకుని బట్టి రాదు, యేసుని బట్టి వస్తుంది. ఆయన ప్యూర్ పర్సన్. ఆయనలో ప్యూరిటీ ఉంది. 100కి 1000% ప్యూరిటీ. అలా ఉండమని చెప్పాడు దేవుడు. దేవుని నామమునకు స్తోత్రం. 4వ వచనం మళ్ళీ చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు. అమూల్యమని అనలైన్ చేసుకోండి. పరిశుద్ధ జనాంగము, విలువైన వారు, అమూల్యమైన వారు. ఏంటి లోకములో నన్ను ఎన్నుకున్నావు నువ్వు నానా, ఇక్కడ మురిసిపోవాలి కదండి. ఇంకా మీకు తర్వాత మిగిలినండి. ఇదిగో కట్టొచ్చింది ఇక్కడ. ఇప్పుడు తర్వాత ప్రార్థన చేద్దాం. అసలు ముందు ఇక్కడ సెట్ అవ్వండి. నీ భాగ్యం ఎంత గొప్పదో ఇక్కడ సెట్ అవ్వండి. తర్వాత మీ సమస్యలన్నిటి కోసం ప్రార్థన చేద్దాం. పర్లా ప్రభుకి రిక్వెస్ట్ చేద్దాం. ఇక్కడ సెట్ అవ్వకుండా భౌతిక పరంగానే కోరికలు తీర్చేవాడనుకుంటా ఒకవేళ పేపర్లు నింపేసామనుకోండి, ఆయన ఒక్కడు సేకరించడండి. ముందు నాకు నీకు అనుబంధం ఎలా ఉంది బిడ్డ? నువ్వు ఆనందపడుతున్నావా? లోకము నుంచి ఎన్నుకున్నానంటే ఆనందపడాలిగా నువ్వు. చీకటి నుంచి ఎన్నుకున్నానంటే ఆనందపడాలిగా నువ్వు. చీకటి నుంచి వెలుగులోనికి, లోకము నుంచి ఆయన రాజ్యంలోకి. అదవుతుందమ్మా. దేవుని ప్రజగా పెట్టాడు మిమ్మల్ని. అసలు ఆయన పెంచుతున్నాడు. దీన్ని బట్టి నువ్వు ఆనందపడితే చిన్న చిన్న సమస్యలు ఏముందండి లోకములో? దేవుని సమస్తం సాధ్యం విడిచిపెట్టేవాడు కాదుగా. అసలు మూలవాక్యంలోనూ సెట్ అవ్వాలి నువ్వు. ఇంకా నేను ఏదో భౌతికపరంగా వచ్చినట్టుగా వచ్చేస్తా ఉంటే కనుక ఇక్కడ కొద్దిగా అక్కడ వెళ్ళిపోండి. చాలామంది పిలుస్తున్నారులేండి. స్టేజ్లు కట్టేసి స్వస్థలు ఉన్నాయి, రోగాలు పోతాయి, బిడ్డలు పడతారు, పెళ్ళిళ్ళు అవుతాయి, అన్నీ తాయిల్లో పెడుతున్నారు. అందరు కూడా అడుగుండి. ప్రార్థన తప్పు కాదు బిడ్డ, కానీ వాటి కోసం ప్రభు దగ్గరికి వస్తే నువ్వు మోసపోయావు. మోసగంటూ చాలామంది ఉన్నారు ఇక్కడ. చాలామంది పెద్ద మంది. మనం ఏం కడతాం మందిరాలు, వాళ్ళు కట్టే మందిరాలకి. కానీ ఆత్మల కట్టే కాపరి ఇక్కడ ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. ఒకడు ప్రార్థన చేయాలి నువ్వు, ప్రభువా నీ నీతి నాకు కావాలయ్యా, నా అపరిశుద్ధత నువ్వు తీసుకొని ఆయన అందుకే వచ్చాడు. నీ నీతి నాకు కావాలయ్యా, నా అపరిశుద్ధత తీసుకుని ఇంకెవరు తీసుకోలేరయ్యా, ఎవరు తీసుకునే భారం భరించలేరు నా పాపభారం అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నువ్వే దిక్కు నాయనా, నా మోస బ్రతుకు, భయంకర బ్రతుకు నువ్వేనా, నువ్వు మొయ్యినాయనా. తండ్రి నేను మొయ్యలేకపోతున్నానయ్యా, భారం ఎక్కువైపోయిందయ్యా, నేనైతే నాకు ఇవ్వనాయన. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అలాంటి భక్తులు పూర్వకాలంలో ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేశారు. నువ్వు ఎలా ఉన్నావు అలాగ వచ్చామన్నాడు యేసుప్రభు. అందుకే నా పరిశుద్ధత తీసుకెళ్ళిపోమన్నాడు. నీ మురికంతా నాకు ఇచ్చేయి, నీ పాపం నా మీద వేసేయి, నా నీతి అంతా కూడా పరిశుద్ధత కూడా తీసుకుని వెళ్ళిపోన్నాడు. అంతే. దేవుని నామానికి స్తోత్రం. ఎవరిస్తారమ్మా? చిన్న మాట అంటే పడదు మీ అమ్మ, నా యేసే పడ్డాడు. చిన్న మాట అంటే పడడు మీ ఆయన, నా యేసే పడ్డాడు. చిన్న మాట అంటే పడదు మీ ఆవిడ, నా యేసే పడ్డాడు. ఎంతెంత ఉంటారు పిల్లలు, ఒక్క మాట అంటే పడట్లా. నా యేసయ్య భరించి సహించి ప్రేమించి క్షమించి పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్న గుంపులో ఉంచాడు. పరలోక రాజ్యానికి సిద్ధపడుతూ అదే నీ సంఘం. దేవుని నామానికి స్తోత్రం. చూడండి 1 పేతురుని
1:14 నుంచి చదువుదాం మరోసారి. నేను పరిశుద్ధుడనై ఉండులాగున మీరును అంటే సంఘంలో ఉన్న విశ్వాసులారా పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుని నామానికి స్తోత్రం. సమస్త ప్రవర్తన అండర్లైన్ చేసుకోండి. సమస్త ప్రవర్తన యందు మాట, తీరు, నడక, పడక, ఏమండి ఆలోచన, అన్ని సమస్త విషయాలు కూడా పరిశుద్ధత మెయింటైన్ చేయాలి. కష్టమే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు సమస్తం సాధ్యం. అందుకే ఆయన నీలో ఉన్నాడు. దేవుని గణపతి ఒకసారి. ప్రతి విషయంలో అబద్ధంలో ఆడరాదు. ఆజ్ఞ బాగానే ఉంది, వింటానికి బాగుంది. ఎంతమంది అబద్ధాలు మానేశారు, బూతులు ఎంతమంది మానేశారు. అర్థం చేసుకోండి. సమస్త అక్కడ ఏముందమ్మా? సమస్త ప్రవర్తన యందు భర్త విషయంలో పరిశుద్ధత ఉందా? భార్య విషయంలో పరిశుద్ధంగా ఉంటున్నారా? బిడ్డల విషయంలో భర్తలు పరిశుద్ధంగా ఉంటున్నారా? కుటుంబ పరంగా, సమాజపరంగా అది మెయింటైన్ చేస్తున్నారా? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చాడు. కన్ను మూసిన తర్వాత నీ కెపాసిటీ ఏంటంటే పరిశుద్ధతే. నీ పరిశుద్ధతేనండి, దానికి కొలత ఉంటుంది. ప్రభువు పరిశుద్ధుడు, మీరును పరిశుద్ధులై ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. సోమవారం శనివారం వరకు పరిశుద్ధత ఎలా ఉంటుంది? ఆదివారం మాత్రమే పరిశుద్ధులమా? మోకరించడం మాత్రమే పరిశుద్ధులం అయిపోతున్నామా? మరి మిగిలిన టైంలో దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి బూతులు ఆడుతున్నాం అనుకోండి, పొరపాటున బూతులు ఆడాను ఆయన దానికి క్షమించి ఎంతమంది ఎడుతున్నారు? అబద్ధాలు ఆడుతున్నాను అనుకోండి, అయ్యో నన్ను క్షమించని ఎంతమంది ఏడిచారు? ఏడిస్తే మళ్ళీ అబద్ధాలు ఆడవు కదా, మళ్ళీ బూతులు రావు కదా, మళ్ళీ ఆ పాపం చేయవు కదా. మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే గమనించండి, ఈ లోకంలో ఉన్న అంతవరకు లోకంలో వాటి కోసం ఎడుతాం తప్ప ఆత్మీయమైన జీవితంలో బలహీనతల కోసం ఇప్పుడు కన్నీరుగాచ్చు. అలా కన్నీరుగాచిన భక్తులు మేము చూసాం. దేవుని నామానికి స్తోత్రం. సమస్త ప్రవర్తన యందు ముగించేస్తాను బిడ్డలారా. సంఘమునకు ఇచ్చిన గొప్ప క్వాలిఫికేషన్ అంటే దేవుడు పరిశుద్ధత. దాన్ని మీరు కాపాడుకోవాలి. సంఘము ద్వారా ఆయన చూడవలసింది ఏంటంటే పరిశుద్ధతే. వ్యక్తిగతంగా ఉదయం కాలం మాట్లాడుకున్నాము, సంఘమంతా కూడా ప్యూరిటీ కోసం మీరు ప్రయాసపడాలి. అందుకే దేవుడు అంటున్నాడు ఒకరినొకరు ప్రేమించి హెచ్చరించుకోమంటున్నాడు. ఎందుకంటే ప్యూరిటీ పోతుంది. ముద్దంతా పులిసిపడ కారణం ఏంటంట? కొంచెం పులిపిండి ఉంటే ముద్దంతా. అది గమనించుకోరా మీరు? ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటే, ఎలా పడితే అలా వస్తూ ఉంటే, అక్రమంగా వస్తూ ఉంటే, ఎలా పడితే లోకంలో పాపం చేస్తూ ఉంటే మీరు గమనించుకోరా? లోకంలో ఉన్న ఆ విశ్వాసుల్ని, మన సంఘానికి వస్తున్న వాళ్ళని హెచ్చరించుకోవద్దా? చెప్పుకోవద్దా? ఆ ఉన్నతమైన స్థానంలో మీరు ఎదగొద్దా? అసలు మీరు ఎదిగితే కదా ఇంకోళ్ళు చెప్పడానికి. అసూయలు, కక్షలు, భేదాలు, విమతములు అవి అవసరం మనకి? ఏ విషయములను బలహీన పడుతున్నావు గమనించి నా బలహీన గట్టిగా పట్టుకోండి, ప్రార్థన చేయండి. పట్టని గట్టిగా, ప్రభువా ఈ బలహీనతని బయటపడే ప్రభువా నన్ను. సంఘ ఐక్యత గురించి ఒకవేళ ఏదన్నా సాతానుగాడు విషబీజం వేస్తే ఎవరి ద్వారా సరే వాళ్ళ మాటలు వినకూడదాం బిడ్డలారా. నా సంఘం నాకు తెలుసు, మా సేవకుల గురించి మాకు తెలుసు, మీకేం తెలుసు లోకంలో ఉన్నవారికి అన్న భావనతో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక వాళ్ళు రేపొద్దున మారిమలు రావచ్చు బహుశా. దేవుని నామానికి స్తోత్రం. చదవమాట చదవమ్మా. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సముద్రైన మీలో ప్రతివాడును తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలి. గమనించండి, తన విషయమే చూచుకొనుచు వేరే వాళ్ళకి మాదిరిగా ఉండాలి. మీరు ఒకరి భారములు ఒకరు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును నెరవేర్చుడి.
ఆయన నియమం అండి చెప్పెట్టింది, ఇది నా నియమం కాదు. ఒకరినొకరు భరించుచు సహిస్తూ ఏం చేయాలంట? ఎస్, దిద్దుబాటు చేసుకోవద్దు మీరు ఒకరొకరు. అలాగే ఉండిపోతారా బిడ్డలారా? దేవుడిని ప్రార్థన వినాలంటే కనుక ఆయనకి నీకు అడ్డున్నది పాపం తొలగించేసుకోవద్దు, బలహీనం తొలగించేసుకోవద్దు, ప్యూరిటీ కోసం ప్రార్థన చేయొద్దు. అది మీకే సాధ్యము. దేవుని నామానికి స్తోత్రం. నేను ముగించేస్తున్నా. లోకంలో ఒక బిజినెస్ మేకరు డబ్బు సంపాదన పెరగటం కోసం ప్రయాసపడతాడు. ఆస్తుల కోసం చాలామంది ప్రయాసపడతారు. అందాల కోసం బాగా ప్రయాసపడతారు. అమ్మో చాలా ఖర్చు పెడతారు. మిస్ ఇండియా ఎంత ఖర్చు పెడతారో వాళ్ళు తెలుసా మీకు? ఇంకా వాటి కోసం చాలా ప్రయాసపడతారండి. ప్యూరిటీ కోసం ఎంతోమంది ప్రయాసపడుతున్నారు. నా దేవుడు వచ్చే లోపు నేను ఆయన రూపంలో మార్చబడకపోతే, ఆయనకు ఉన్నలక్షణాలు లేకపోతే ఏమైపోతానేసి ఎంతమంది భయం ఉందా మా బిడ్డలారా? ఆస్తులు కరిగిపోతాయేమో, పాడైపోతాయేమో, సంపాదన ఏమైపోద్దు అనేసి ఈ భయం ఉందప్ప మీకు. కరోనా వచ్చినప్పుడు ఏమైపోయారు వీళ్ళందరూ కూడా? ఏం భయం ఉంది? ప్రాణం ఉంటే బాగుండయ్యా అని ఏడుస్తారు చాలామంది. ఆస్తుల కోసం ఆడవలా అప్పుడు ఆ టైంలో. నా కొడుకు బాగుపడితే బాగుంటే బాగుండు, కరోనా వచ్చేసింది. నా భార్య బాగుపడి బయటకు వస్తే బాగుండు, కరోనా వచ్చేసింది. ఆస్తులుంటే బాగుండు, ఆస్తి సంపాదించిన ఇంకా పెంచుకున్న ఆశపడలే ఎవరు కూడా. అన్నీ బాగుంటేనేమో అడిపోతావా? బాగపోతే ప్రాణం కోసం ప్రార్థన చేస్తావా? నీ ఆత్మ ఏమైపోద్ది? ఆలోచించుకుని బిడ్డలారా. సంఘానికి మచ్చలాగా ఉండకూడదు. సంఘానికి దీవెనకరంగా ఉండాలి, లోకానికి మాదిరికరంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. అది సంఘం అంటే. దేవుని నామానికి స్తోత్రం. ఒక్కొక్క విశ్వాసి ఆత్మీయతలో పోటీ పడాలి, పరిశుద్ధలో పోటీ పడాలి, మాదిరికరమైన జీవితంలో పోటీ పడాలి. ఈ పోటీ ప్రపంచంలో గమనించండి, దేవుడు మెచ్చుకునే పోటీ ఇది. అసూయత పోటీ కదండి ఇది. నేను ఇంకా బెటర్గా ఉంటాను, నన్ను అనుసరించి అనేక మంది బెటర్గా ఉంటారు. సహనము లేని వారి మధ్యన సహనంగా ఉంటే నిన్ను బట్టి వాళ్ళు సహనంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీలో ఉన్నవాడు అంత సహనం గలవాడు. కోపంతో ఉండేవాళ్ళు సహనంతో ఓర్పుతో ఉంటే ఆ కోపం మానేసుకుని మీలాగా ఓర్పుతో ఉండే అవకాశం ఉంది. అది పోటీ అంటే. కోప్పడే వాళ్ళతో మీద కోప్పడతా ఉంటే, అసూపడే వాళ్ళ మీద అసూపడతా ఉంటే ఇంకెవరున్నారు మాదిరి? ఒక్కడైనను లేడా? ఒక్కడైనను లేరా? ప్రశ్న. మీరునే వెళ్ళిపోతారా? ఆ ప్రశ్న దేశప్రభు అడిగిన ప్రశ్న. అంతటా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిరి. ఎవరు లేరు యేసుప్రభుతో పాటు? చెదిరిపోయారండి. రాకడ వచ్చే లోపు, ప్రాణం పోయేలోపు సంఘానికి శ్రమ. నిన్ను కాపాడేది పరిశుద్ధతే. అదే క్వాలిఫికేషన్ బట్టే దేవుడిని మార్కులు వేస్తాడు, దీవిస్తాడు, ప్రేమిస్తాడు. నీ ప్రార్థన స్వచ్ఛముగా ఉంటుంది కాబట్టి ప్రార్థన వేసే వింటాడు. దేవుని నామమున స్తోత్రం. సంఘము కలిసి ప్రార్థన చేసినప్పుడు సంఖ్యలు విడిపోయినాయి, పాతాళలోక ద్వారములు నిలవజాలవు. అంత పవర్ ఉందండి ఈ సంఘానికి. అందుకే బిడ్డలు గమనించండి, యేసుని నమ్మారు కదా, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ముందు ప్రభువా నువ్వు ఉన్నావు కాబట్టి నమ్మకం వచ్చిందయ్యా నీ మీద, నా ప్రార్థన వింటావయ్యా, సహాయం చేస్తావయ్యా. సంఘం అంతా ప్రార్థన చేస్తుంది, ప్రభువా నా పరిష్కారం నువ్వే నాయనా, సంఘ ప్రార్థన వింటావనేసి అందరి విశ్వాసంతోనే ఉందాం. ఎట్టి పరిస్థితులు బలహీనపడబాకండి. ఎంత భయంకరమైన సమస్య అయినా సరే గమనించండి, సంఘంలో పెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఈరోజు రేపు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా దేవుడు ఘన విజయాలు ఇస్తున్నాం మనకి. నమ్ముదాం బిడ్డలారా. దానికంటే ముందుగా ఈ విషయాన్ని మర్చిపోవద్దు. మనం ఎక్కడ వారం ఎక్కడ వచ్చాం. అమూల్యమైన వారు అంటున్నాడు, చీకటి నుంచి వెలుగులోనికి పిలవబడిన వారు అంటున్నాడు, పరిశుద్ధమైన జనాంగం అంటున్నాడు. అబ్బాబా లోకానికి వెలుగు అంటున్నాడు, లోకానికి ఉప్పు అంటున్నాడు. సారవంతమైన జీవులమ్మ బిడ్డలారా మీరు. కాబట్టి మీ పేటలో, మీ ఊరిలో, మీ కుటుంబీకుల్లో ఒకవేళ త్రోసివేయబడిన వారు కావచ్చు, మీరు బలహీనంగా ఉండొచ్చు వాళ్ళ దృష్టిలో. కానీ యేసు ఎంత బలం ఇచ్చాడో ఇప్పుడైనా అర్థం కాకుండా ఉంటే ఇక ఎవరు బాగు చేయలేరు. దేవునికి మనకున్న బంధము కలిసిన తర్వాత ఇంకెవరన్నా నిలవగలగలరండి మన ముందు? ఎవరు హేళన చేస్తే నాకేంటంట, ఎవరేమంటే నాకేంటంట,
నాకు దేవుడు ఉన్నాడు, సంఘం ఉంది. దేవుని నామమున స్తోత్రం. అట్టి కృప కొరకు ప్రార్థన చేసుకుందాం. మోకరించండి అందరు కూడా, అందరు మోకరించండి. దేవుడు అద్భుత రీతిగా మనతో మాట్లాడినప్పుడు సంఘములో నీ పాత్ర పరిశుద్ధత ఉందా?